నమస్కారం. జూన్ 23, 24 తేదీల్లో పరిస్థితి చాలా వేగంగా ముదిరిపోయింది. అవును. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మనం ఊహించని స్థాయికి చేరాయి నిజంగా. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అసలు ఏం జరిగిందో, ఈ పరిణామాల వెనుక వ్యూహాలేంటో కొంచెం లోతుగా చూద్దాం ఈ చర్చలో. తప్పకుండా. ఎందుకంటే ఇది కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు. కరెక్ట్. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భద్రత, ఆర్థిక వ్యవస్థలపై పడే అవకాశముంది. అంటే ఆ పరోక్ష దాడుల దశ దాటిపోయిందన్నమాట. అవును, నేరుగా ఘర్షణ వైపు వెళుతున్నట్టు కనిపిస్తోంది. సరే, మొదటిగా జూన్ 23న అమెరికా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ గురించి ఇరాన్ అణుకేంద్రాలపై దాడి చేశారు కదా. అవును, దానికి ఇరాన్ ప్రతిస్పందన చాలా సూటిగా, బలంగా ఉంది. ఖతార్లోని అల్ ఉదీద్, అది అమెరికాకు చాలా కీలకమైన వైమానిక స్థావరం. దానిపై దాదాపు 19 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగించారు, సుదూర లక్ష్యాలను ఛేదించేవి. నిజానికి చాలా వరకు క్షిపణులను అమెరికా రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. కానీ కొన్ని ఆ స్థావరానికి చాలా దగ్గరగా పడటమనేది ఇరాన్ పంపిన ఒక గట్టి సందేశం. ప్రాణనష్టం జరగలేదు అంటున్నారు కానీ మేం మీ స్థావరాల దాకా రాగలం అని చెప్పడమే వారి ఉద్దేశ్యంలా ఉంది. ఖచ్చితంగా ఇది ఘర్షణను తర్వాతి స్థాయికి తీసుకెళ్లిన చర్య అని చెప్పాలి. మరి అమెరికా స్థావరంపై దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ కూడా స్పందించింది. ఇది కేవలం ప్రతీకార దాడిలాగా అనిపించలేదు నాకు. నిజమే, చాలా విస్తృతంగా దాడులు జరిగాయి. ఇరాన్లోని క్షిపణి నిల్వ కేంద్రాలు, రాడార్ వ్యవస్థలు, అంతేకాదు టెహరాన్లోని ఒక రాజకీయ జైలు, అలాగే ఖోమ్, ఇస్ఫహాన్లోని సైనిక కేంద్రాలపై కూడా వైమానిక దాడులు జరిగాయి. చూడండి, ఈ దాడుల వేగం, వాటి పరిధి గమనిస్తే ఇది కేవలం ఇరాన్ చర్యకు అప్పటికప్పుడు వచ్చిన ప్రతిచర్య కాదు, బహుశా ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళికలో భాగమేమో అనిపిస్తుంది. అంటే ఆ నీడ యుద్ధమనే స్థాయి దాటిపోయి బహిరంగ సైనిక ఘర్షణ మొదలైందంటారా? అవును, అలాగే కనిపిస్తోంది. దీని తక్షణ ప్రభావం మనం చూశాం కదా. ఖతార్, యుఏఈ, ఇరాక్, కువైత్ గగనతలాల మూసివేత, విమానాల దారిమళ్లింపు. చమురు ధరలు కూడా పెరిగాయి. అంటే సాధారణ ప్రజల జీవితం, ప్రపంచ వాణిజ్యం మీద కూడా నేరుగా ప్రభావం పడుతోంది. ఖచ్చితంగా ఇవి కేవలం ప్రారంభ సూచనలు మాత్రమే. ఘర్షణ ఇంకా పెరిగితే ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇక జూన్ 24న చూస్తే ఘర్షణ ఇంకో రూపం తీసుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఓడరేవు నగరం హైఫాపై డ్రోన్లతో దాడి చేసింది. సుమారు 12 డ్రోన్లు. అవును, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలా వాటిని అడ్డుకుంది, కానీ ఒకటి మాత్రం ఇంధన డిపోపై పడి మంటలు చెలరేగాయి, గాయాలు కూడా అయ్యాయి. దీనికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన మాత్రం చాలా భిన్నంగా ఉంది. టెక్నాలజీ ఉపయోగించారు. కరెక్ట్. టెహరాన్ తూర్పు ప్రాంత విద్యుత్ గ్రిడ్పై భారీ సైబర్ దాడి జరిగింది. అంటే కంప్యూటర్ నెట్వర్క్ల ద్వారా దాడి చేసి విద్యుత్ సరఫరాను ఆపేశారు. గంటల తరబడి విద్యుత్ అంతరాయమంటే మామూలు విషయం కాదు. సైనిక కార్యకలాపాల సమన్వయం కూడా దెబ్బతింటుంది కదా. అవును, సైబర్ దాడుల ముఖ్య ఉద్దేశ్యమే అది. మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థలను, కమాండ్ వ్యవస్థలను అస్థివ్యస్తం చేయడం. ఇది భౌతిక దాడులతో సమానమైన నష్టాన్ని కలిగించగలదు. అంటే ఈ సంఘర్షణలో సైబర్ వార్ఫేర్ ఒక ప్రధాన అస్త్రంగా మారిందన్నమాట. స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో అమెరికా కూడా రంగంలోకి దిగింది. యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విమానవాహక నౌక స్ట్రైక్ గ్రూప్ను పర్షియన్ గల్ఫ్కు పంపింది. ఇది పెద్ద శక్తి ప్రదర్శనే. అవును, ఇరాన్ నౌకాదళం దాన్ని నీడలా అనుసరిస్తోందని కూడా వార్తలొస్తున్నాయి. ఇది సముద్రంలో కూడా ఉద్రిక్తతలను పెంచుతోంది. ఈ నౌకాదళ మోహరింపు ద్వారా అమెరికా ఏం చెప్పాలనుకుంటోంది? 1. తమ మిత్రదేశాలకు భరోసా ఇవ్వడం. 2. ఇరాన్కు స్పష్టమైన హెచ్చరిక, మేమిక్కడే ఉన్నాం, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం అని. ఇది ప్రత్యక్ష సైనిక ఘర్షణ జరిగే అవకాశాన్ని ఇంకా పెంచుతుంది. వీటికి తోడు లెబనాన్లోని హిజ్బుల్లా కూడా. అవును, వాళ్లు ఇరాన్కు మిత్రపక్షం. ఇజ్రాయెల్ గనక ఇరాన్పై బాంబు దాడులు కొనసాగిస్తే తాము కొత్త యుద్ధరంగాన్ని తెరుస్తామని హెచ్చరించారు. ఇది పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. అంటే ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో కూడా టెన్షన్ పెరిగినట్లే. అవును, ఇది బహుముఖి యుద్ధ ప్రమాదాన్ని సూచిస్తుంది. అంటే ఒకేసారి అనేక ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే ప్రమాదం. ఇక్కడ ప్రాంతీయ అనుబంధ శక్తుల పాత్ర చాలా కీలకంగా మారుతుంది. అంటే కేవలం 48 గంటల్లో క్షిపణి దాడులు, వైమానిక దాడులు, డ్రోన్ దాడులు, సైబర్ దాడులు, నౌకాదళ కదలికలు, హిజ్బుల్లా హెచ్చరిక, ఇలా అనేక స్థాయిలలో ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. నిజమే, ఈ సంఘటనలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడున్నాయి. పరిస్థితిని ఊహించినంత వేగంగా చాలా సంక్లిష్టంగా మార్చేశాయి. ఇది కేవలం 2-3 దేశాల మధ్య సమస్య కాదుకా. చాలా శక్తులు, అనేక రకాల యుద్ధ పద్ధతులు అన్ని కలిసిపోయి ఒక తీవ్రమైన సంక్షోభంలా కనిపిస్తోంది. ఇది స్థానిక వివాదం అనే పరిధి దాటిపోయింది స్పష్టంగా. అవును, ప్రపంచ వేదికపై ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరి ఈ బహుముఖ ఘర్షణలో, అంటే సైనిక, సైబర్, రాజకీయ రంగాలలో తదుపరి ఊహించని మలుపు ఏమిటి? లేదా ఈ సంప్రదాయ యుద్ధ పద్ధతులు, కొత్త తరం సైబర్ దాడుల కలయిక భవిష్యత్తులో ఇలాంటి సంఘర్షణల స్వభావాన్ని శాశ్వతంగా ఎలా మార్చబోతున్నాయి? దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.